2023 ద ఇంట్రెస్టింగ్ ఇయర్. లాస్ట్ 2-3 డికేడ్స్ లో ఎప్పుడు జరగని విధంగా జస్ట్ 2023 లోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకసారి 2023 రికాప్ చూస్తే కోహ్లీ చేసిన 74th సెంచరీ నుండి హైయెస్ట్ IPL రన్స్ దాకా, వందే భారత్ ట్రైన్ లాంచ్ నుంచి ట్రైన్ యాక్సిడెంట్స్ దాకా, చంద్రయాన్ సక్సెస్ నుండి మణిపూర్ ఇన్సిడెంట్స్ దాకా, CBN అరెస్ట్ నుండి KCR ఓడిపోయేదాకా, రెజ్లర్స్ ప్రొటెస్ట్ నుంచి రాహుల్ గాంధీ సస్పెన్షన్ దాకా, ఆదిపురుష్ డిజాస్టర్ నుండి సలార్ బ్లాక్ బస్టర్ దాకా, షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. సో లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద టాపిక్. రెజ్లర్స్ ప్రొటెస్ట్. ఇండియాలో టాప్ రెజ్లర్స్ అయిన బజరంగ్ పూనియా, వినేష్ పోగట్, సాక్షి మాలిక్ వందల మందితో కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. బీజేపీ ఎంపీ భూషణ్ సింగ్ అండ్ అప్పటి నేషనల్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ వీళ్ళిద్దరూ ఉమెన్ రెజ్లర్స్ ని సెక్సువల్ అసాల్ట్ చేశారు అని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో దీని వల్ల రూలింగ్ పార్టీ పైన విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఇండియన్ గవర్నమెంట్ తో మల్టిపుల్ మీటింగ్స్ తర్వాత ప్రొటెస్ట్ ఆగినప్పటికీ ఇండియాలో జరగాల్సిన ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఈ ప్రొటెస్ట్ వల్ల కజకస్తాన్ కి మూవ్ అయింది. మనీష్ సిసోడియాస్ అరెస్ట్. ఫిబ్రవరి 26న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అండ్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఆయన పైన వచ్చిన అలిగేషన్స్ ని సిసోడియా బీజేపీ టార్గెట్ చేసిందని చెప్పినప్పటికీ కోర్ట్స్ లో సిసోడియాకి రిలీఫ్ దొరకలేదు. లాస్ట్ 1 year గా ఈయన జైల్లోనే ఉన్నారు. బీజేపీ స్వేవ్ అండ్ రాహుల్స్ డిస్క్వాలిఫికేషన్. మార్చ్ లో జరిగిన త్రిపుర ఎలక్షన్స్ లో బీజేపీ విన్ అయింది అండ్ మేఘాలయ, నాగాలాండ్ లో బీజేపీ కోయలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఈస్ట్ ఇండియాలో బీజేపీ తన సత్తా చాటింది. అండ్ ఇదే మార్చ్ లో మోడీ అనే నేమ్ పైన కామెంట్స్ చేయడం వల్ల గుజరాత్ కోర్ట్ రాహుల్ గాంధీకి శిక్ష వేసింది. సో రాహుల్ ఆయన ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అగైన్ ఆగస్ట్ లో సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ వల్ల అగైన్ ఎంపీ పదవి ఆయనకి వెనక్కి వచ్చింది. ఇండియాస్ పాపులేషన్ సర్పాస్ చైనా. కొన్ని సోర్సెస్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఇండియా చైనా పాపులేషన్ ని క్రాస్ చేసింది. UN ఇచ్చిన డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో చైనా పాపులేషన్ 142.57 బిలియన్ అయితే ఇండియా పాపులేషన్ 142.86 బిలియన్. కమింగ్ టు మే, కాంగ్రెస్ స్వీప్స్ కర్ణాటక. 2014 తర్వాత మల్టిపుల్ సెట్ బ్యాక్స్ తర్వాత థంపింగ్ మెజారిటీతో కాంగ్రెస్ కర్ణాటక విన్ అయింది. కాంగ్రెస్ హైకమాండ్ DK శివకుమార్ అండ్ సిద్ధరామయ్య అనే 2 మాస్ లీడర్స్ అండ్ 2 CM క్యాండిడేట్స్ నిలబెట్టింది అండ్ ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యింది. సౌత్ ఇండియాలోనే కాంగ్రెస్ కమ్బ్యాక్ ఇచ్చింది. మణిపూర్ వైలెన్స్ టుక్ ప్లేస్. మణిపూర్ హిల్ ఏరియాస్ లో ట్రైబల్ స్టూడెంట్స్ చేపట్టిన ధర్నా వల్ల అతిపెద్ద వైలెన్స్ స్టార్ట్ అయింది. మైటీ కమ్యూనిటీ వాళ్ళ డిమాండ్స్ కన్సిడర్ చేయమని మణిపూర్ హైకోర్టు మణిపూర్ గవర్నమెంట్ కి డైరెక్షన్స్ ఇచ్చింది. సో దీని వల్ల ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాయి. మైటీ అండ్ సూకి అనే 2 కమ్యూనిటీస్ కి జరిగిన గొడవ వల్ల 180 మంది చనిపోయారు. ఇండియా గెట్స్ న్యూ పార్లమెంట్. ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ లో కొన్ని విషయాల్లో ఎగ్జిస్ట్ అవ్వాల్సి వచ్చింది అని సెంట్రల్ వెస్టా పార్లమెంట్ లో ఇండియా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ని మే 28న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్ చేశారు. అండ్ న్యూ పార్లమెంట్ లో 388 లోక్సభ సీట్స్ అండ్ 384 రాజ్యసభ సీట్స్ ఉంటాయి. ట్రైన్ యాక్సిడెంట్. జూన్ 2న ఒడిశా స్టేట్ బాలసోర్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో 296 మంది చనిపోయారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ యొక్క 22 కోచెస్ డీరైల్ అయ్యాయి అండ్ మరో 3 కోచెస్ పక్క ట్రాక్ పైన పడటంతో ఆ ట్రాక్ మీద వెళ్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని హిట్ చేశాయి. రీసెంట్ టైమ్స్ లో జరిగిన అతిపెద్ద ట్రైన్ యాక్సిడెంట్ ఇది. ఇండియా ఫార్మేషన్. జూలైలో బెంగళూరులో జరిగిన ఒక మీటింగ్ లో కాంగ్రెస్ అధ్యక్షతన 28 పార్టీస్ కంబైన్ అయ్యాయి. ఈ అలయన్స్ లక్ష్యం 2024 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీని పవర్ లోకి రానివ్వకుండా చేయడమే. ఈ కూటమి పేరు ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. ఇప్పటి వరకు ఈ అలయన్స్ 3 మీటింగ్స్ ఏర్పాటు చేసింది. 2-3 పార్టీస్ ఈ అలయన్స్ నుంచి విత్డ్రా అవ్వాలి అని ఆలోచిస్తున్నాయి. ఇండియా ల్యాండెడ్ ఆన్ మూన్. 2023 అనగానే మనకు గుర్తొచ్చేది మూన్ ల్యాండింగ్. ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. మూన్ పైన ల్యాండ్ అవడం ఇండియా 4th కంట్రీ అయితే మూన్ సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా. ఈ సక్సెస్ ని ప్రైమ్ మినిస్టర్ మోడీ మోస్ట్ ఇన్స్పైరింగ్ మూమెంట్ ఆఫ్ ద సెంచరీ అని డిస్క్రైబ్ చేశారు. G20 సమ్మిట్. ఇండియా G20 సమ్మిట్ ని హోస్ట్ చేసింది. సెప్టెంబర్ 9th and 10th ఇండియా ఢిల్లీలో G20 సమ్మిట్ ని హోస్ట్ చేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్. అక్టోబర్ లో ఇండియాలో సేమ్ సెక్స్ మ్యారేజ్ ని బ్యాన్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఇక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి కదా మరి. ఇప్పుడు డేట్ వైజ్ హైలైట్స్ చూద్దాం. Jan 6th టాప్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాలో క్యాంపసెస్ సెటప్ చేయడానికి UGC కొన్ని గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. Jan 11th MM కీరవాణి గారు నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. Jan 14th ఇండియాస్ లాంగెస్ట్ క్రూజ్ అయిన గంగా విలాస్ ని PM మోడీ జెండా ఊపి స్టార్ట్ చేశారు. ఈ క్రూజ్ 3200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని 5 స్టేట్స్ లో 24 రివర్ సిస్టమ్స్ ద్వారా 51 డేస్ లో ట్రిప్ కవర్ చేస్తుంది. ఈ క్రూజ్ లో 1 నైట్ ట్రావెల్ చేయడానికి 25,000 అండ్ హోల్ ట్రిప్ కి 20 lakhs చార్జ్ చేస్తారు.
జాన్ 15th విరాట్ కోహ్లీ 74th సెంచరీ కొట్టారు. ఫిబ్రవరి 8th ఏపీ క్యాపిటల్ వన్ అండ్ ఓన్లీ అమరావతి అని సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా రివీల్ చేసింది. అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఫిబ్రవరి 16th ఆర్బీఐ ఎన్టీఆర్ నేమ్ మీద 100 రూపీస్ స్పెషల్ కాయిన్ రిలీజ్ చేయాలి అని డిసైడ్ అయింది. మార్చ్ 13th నాటుకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. మార్చ్ 27th సైబరాబాద్ పోలీసులు ఒక గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ బిగ్గెస్ట్ సైబర్ బ్రెచ్ చేసి 16.2 crore పీపుల్ డేటాని లీక్ చేశారని వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈ డేటా లీకేజ్ లో నీట్ ఆస్పిరెంట్స్ అండ్ డిఫెన్స్ పర్సనల్ డేటా కూడా ఉంది. ఏప్రిల్ 5th ఇండియన్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా కీరవాణి గారు పద్మశ్రీని అందుకున్నారు. ఏప్రిల్ 14th డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132nd బర్త్ యానివర్సరీ సందర్భంగా అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూని ప్రజలకు అంకితం చేశారు. ఏప్రిల్ 25th శ్రీ రతన్ టాటా గారిని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ని ప్రజెంట్ చేసింది. ఏప్రిల్ 38th అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ 616 కోట్లతో నిర్మించిన న్యూ తెలంగాణ సెక్రటేరియట్ ని జాతికి అంకితం ఇచ్చారు. మే 5th డైమండ్ లీగ్ ఛాంపియన్షిప్ లో నీరజ్ చోప్రా 88.67 మీటర్స్ జావెలిన్ త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించారు. మే 6th ఐపీఎల్ లో కోహ్లీ 7000 రన్స్ కంప్లీట్ చేశారు. అండ్ ఈ ఫీట్ ని అచీవ్ చేసిన ఫస్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. మే 19th ఆర్బీఐ 2000 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ ని బ్యాన్ చేస్తూ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అండ్ 30th సెప్టెంబర్ 2023 వరకు ఎక్స్చేంజ్ కి టైం ఇచ్చింది. మే 28th ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేశారు. జూన్ 2nd ఒడిశా స్టేట్ లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఇదే ఒడిశాలో జూన్ 6th లైమ్ స్టోన్ క్యారీ చేస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జూన్ 21st వెస్ట్ బెంగాల్ లో సూర్యకమల్ స్టేషన్ దగ్గర జమ్మూ నుండి అస్సాం వెళ్లే లోహిత్ ఎక్స్ప్రెస్ యొక్క 10 కోచెస్ ఇంజన్ నుండి విడిపోయాయి. జూన్ 14th చంద్రయాన్ 3 లాంచ్ చేశారు. 21st ఆగస్ట్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రతన్ టాటా గారిని ఉద్యోగరత్న అనే బిరుదుతో సన్మానించారు. ఆగస్ట్ 23rd చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. 26th ఆగస్ట్ పీఎం మోడీ 23rd ఆగస్ట్ ని నేషనల్ స్పేస్ డే గా డిక్లేర్ చేశారు. ఆగస్ట్ 28th ఆర్బీఐ స్పెషల్ ఎన్టీఆర్ 100 రూపీస్ కాయిన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 2nd ఆదిత్య L1 లాంచ్ చేశారు. సెప్టెంబర్ 9th ఏపీ ఫార్మర్ సీఎం అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చంద్రబాబు నాయుడుని నంద్యాలలో ఏపీసీఐడి కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 9th and 10th ఇండియా ఢిల్లీలో G20 సమిట్ హోస్ట్ చేసింది. సెప్టెంబర్ 10th సిబిఎన్ ని విజయవాడ ఏసీబీ కోర్ట్ రిమాండ్ కి తరలించాలని ఆర్డర్స్ పాస్ చేసింది. సెప్టెంబర్ 16th జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ గా సైమా అవార్డు అందుకున్నారు. 31st అక్టోబర్ ఏపీ హైకోర్టు సిబిఎన్ కి 4 weeks ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేసింది. డిసెంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్ పోలింగ్ జరిగింది. ఈవినింగ్ కి సీఎం డెసిగ్నేట్ రేవంత్ రెడ్డికి తెలంగాణ పోలీస్ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేశారు. అదే రోజు తెలంగాణ డీజీపీని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఫస్ట్ తెలంగాణకి న్యూ డీజీపీ వచ్చారు. 3rd తెలంగాణలో కాంగ్రెస్ విన్ అయినట్టు రిజల్ట్ డిక్లేర్ అయింది. సీఎం కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. డిసెంబర్ 4th మరోసారి ఏపీ క్యాపిటల్ అమరావతి అని రాజ్యసభలో డిక్లేర్ అయింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. డిసెంబర్ 7th తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 7th midnight అండ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 8th డిసెంబర్ కేసీఆర్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎస్ అంతే. 2023 హైలైట్స్ ఇవే. మాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూస్ గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.